మొట్టమొదటిసారిగా సింధు వాటర్ ట్రీటీ ఒప్పందాన్ని నిలిపేసింది భారత్. అక్కడ ఎండిపోయిన పరిస్థితి. చినాబ్ నదీ జలాలను ఆపేసింది గత 4 రోజుల క్రితం. దౌత్యపరంగా పాకిస్తాన్ని ఒంటరి చేసింది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టింది. బట్ స్టిల్ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ వెనకాల ఉండేవాళ్ళు ఉంటారు. చైనా లాంటి దేశాలు, భారత్ ఎదుగుతుంటే చూడలేని చైనా లాంటి దేశాలు పాకిస్తాన్ ఒక టూల్గా వాడుకుని భారత్ని ఎలా దెబ్బతీయాలా అని ఎప్పటికప్పుడు ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు, వేస్తున్నారు కూడా. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఫ్యూ థింగ్స్ నౌ, ఎందుకంటే భారత ప్రభుత్వం చెప్పిన తరువాత మాత్రమే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దాన్నే మేము ఫాలో అవుతున్నాం. ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫింగ్ ఇచ్చారు రెండోసారి. ఫారెన్ సెక్రటరీ మిస్రీ, అలాగే ఖురేషి మిలిటరీ నుంచి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ 15 చోట్ల ఎయిర్ స్ట్రైక్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే ఆ ఇంటెల్ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్న తర్వాత మాత్రమే లాహోర్, రావల్పిండిల్లో దాడి చేసి పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేశాం. ముందు మనం చేసింది పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మాత్రమే దాడి. వీ డిడ్ంట్ టచ్ పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ ఆర్ పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్, అలాగే పాకిస్తాన్ సివిలియన్స్. ఎందుకంటే పాకిస్తాన్ సివిలియన్స్ ఎప్పుడు శత్రువులుగా చూడలేదు భారత్, చూడదు కూడా. సరే, పాకిస్తాన్లో వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి మనసుల్లో, శరీరంలో అణువున భారత్ మీద ఒక వ్యతిరేకతను నింపి భారత్లో రక్తం పారుతూ ఉంటే కనుక అది చూసి ఆనందించాలని కొంతమందికి, అందరినీ అనట్లేదు నేను, పాకిస్తాన్లో హిందువులు కూడా ఉన్నారు, పాకిస్తాన్లో ఆలయాలు కూడా ఉన్నాయి. బట్ అంటే ఏం చేసినా భారత్ ఓపిక పడుతూ ఉంటుంది, దెబ్బలు తింటూనే ఉంటుంది అని పాకిస్తాన్ అనుకుంటే, నో, దిస్ ఈజ్ నాట్ ద సేమ్ ఓల్డ్ భారత్, దిస్ ఈజ్ నాట్ ద సేమ్ ఓల్డ్ ఇండియా హూ ఆల్వేస్ ఓపెన్ ఆర్మ్స్ ఫర్ యూ అండ్ టేక్ అటాక్స్ ఫ్రమ్ యూ. ఇక ఒక్క ప్రాణం పోయినా కూడా సరిహద్దులో, ఒక్క ప్రాణం పోయినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు, సహించలేదు, అస్సలు లేదు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ 2.0. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్లో ఉగ్రవాదులకు సమాధానం. మనకి తెలుసు పాకిస్తాన్కి ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. దాడి చేసిన తర్వాత వెనక్కి వెళ్ళలేదు, వెళ్తే అక్కడ వాళ్ళే రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది పాకిస్తాన్ని. ఇటువైపు వస్తే భారత్ దాడికి తట్టుకోలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బట్ ఏదో ఒకటి చేయాలి కదా, చేయడానికి ట్రై చేశారు. ఏం చేశారు? దానికి ఇప్పుడు రిటాలియేషన్ ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎంత సివియర్గా ఉంది? యుద్ధం ప్రారంభమైపోయిందా? ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైపోయిందా? అందుకే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. అంతకుముందు విదేశాంగ మంత్రి, మన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో టచ్లోకి వచ్చారు, మాట్లాడుతున్నారు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో మాట్లాడుతున్నారు. మనందరం మాట విన్నాం. ఎస్, మేము ఎస్కలేట్ చేయట్లేదు, డీఎస్కలేట్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బట్ పాకిస్తాన్ మాత్రం వెనక్కి తగ్గకపోతే మేము చెప్పాల్సిన స్థాయిలో, చెప్పాల్సిన స్టైల్లో, చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్తాం అనేదే ఇప్పుడు భారత్ చేసి చూపిస్తోంది. ఎవరి మీద దాడులు చేస్తారు? జమ్మూ కాశ్మీర్ మీద, పంజాబ్ మీద, పఠాన్కోట్ మీద, రాజస్థాన్ మీద, జైసల్మేర్ మీద. ఇంకా ఎంత దూరం వద్దామని మీరు అనుకుంటున్నారు? ఒక్క క్షిపణి ల్యాండ్ డౌన్ ఇచ్చారా? నాట్ ఈవెన్ ఏ సింగిల్ బాంబర్. శ్రీహరి